హాయ్ ఆల్ ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. ఆదిత్య ఇక ఆనందిని చూసి ఇక ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి ఆనంది, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నువ్వు ఈ పాటికే వెళ్ళావనుకున్నాను అని అనేసరికి ఇక ఆనంది ఎక్కడికండి, ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంటే, అదేంటి ఆనంది అలా అంటావు? ఈరోజు రాఖీ పండుగ కదా, శీతన్‌కి ప్రేమతో రాఖీ చేశావు. పాయసం కూడా ఇష్టంతో చేశావు కదా! మరి వెళ్ళలేదేంటి? అని అంటుంటే ఇక ఆనంది ఒక్కసారిగా జీవన మాటలు గుర్తు చేసుకొని, నువ్వు రాకూడదు అని చెప్పి అన్న మాటలు గుర్తు చేసుకొని, అదా, నాకు వర్క్ ఉందండి. నేను వెళ్తే ఈవినింగ్ వరకు రాను కదా! మరి ఆ వర్క్ ఎవరు చూసుకుంటారు? అర్జెంట్ మెయిల్స్‌కి రిప్లై ఇయ్యాలి. అందుకే నేను వెళ్ళలేదు అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఆదిత్య, అదేంటి అలా అంటుంది? ఎంతో ప్రేమగా చేసుకున్న రాఖీ వెళ్ళకపోవడం ఏంటి? లేదా ఆనంది, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు అని అంటుంటే, ఆదిత్య గారు నేనెందుకు అబద్ధం చెప్తాను, నిజమే చెప్తున్నాను అని అంటుంటే, లేదా ఆనంది, నువ్వు నన్ను చూసి మాట్లాడడం లేదంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టే. ఆ, చెప్పు ఆనంది, నిజం చెప్పు అని అంటుంటే ఇక ఒక్కసారిగా చైతన్య అక్కడికి వచ్చి, వదిన నిజం చెప్పదు అని అంటుంటే ఇక ఆనంది ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. నిజం చెప్పదా అంటే అంటే ఆనంది ఎందుకు వెళ్ళలేదో నీకు తెలుసా అని ఆదిత్య చైతన్యతో అంటూ ఉంటే, తెలుసన్నయ్య అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. జీవన గురించి అంతా చెప్తుంటాడు. అనుకోకుండా నేను వీళ్ళ మాటలు వినాల్సి వచ్చింది. నేను అప్పుడే జీవనని తిడదామనుకున్నాను, కానీ వదిన జీవన మధ్య పర్సనల్ సమస్య అని చెప్పి నేను జీవనని ఏమనలేదు. వదినని ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది అనుకున్నాను అని చెప్పి అంటుంటే, ఇంకా నయం చైతన్య ముందు వినలేదు. జీవనని అసలు జీవన కాదని తెలిస్తే ఏమయ్యేదో అని అనుకుంటూ ఉంటుంది. జీవనది స్వార్థం, వదినది మంచితనం. ప్రేమ పంచితే తరుగుతుందని జీవన అనుకుంటుంది, ప్రేమ పంచితే పెరుగుతుందని వదిన అనుకుంటుంది. వదిన స్థాయికి జీవన ఎప్పుడు రాలేదు. జీవన ఎప్పుడు స్వార్థంగానే ఆలోచిస్తుంది, కానీ వదిన అందరి మంచి కోరుకుంటుంది. ఇప్పుడు జీవన బాధపడకూడదని ఆ ఇంటికి కూడా వెళ్ళలేదు అని అంటుంటే ఇక ఆదిత్య ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక చైతన్య ఇదంతా చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఆనందితో, నువ్వేం బాధపడకు ఆనంది, నువ్వు శ్రీతన్కి ఎంతో ప్రేమతో రాఖీ చేశావు, పాయసం కూడా చేశావు. నువ్వు వెళ్ళకపోతే ఏంటి, ఏదో ఒక రూపంలో మీ ప్రేమ నీ దగ్గరికే వస్తుంది అని చెప్పి అంటూ ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక జ్యోతి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన వస్తూ ఉంటుంది. అదిగో జీవన వచ్చింది అని సూర్య చెప్తూ ఉంటాడు. ఏంటి జీవన, ఒక్కదానివే వచ్చావు, పుట్టి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. పుట్టియా, పుట్టికి వర్క్ ఉందంట, అందుకే రాలేదు. నేను మనిద్దరం ఇంటికి వెళ్దాము, అమ్మ పిలిచిందని చెప్తే నాకు వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్పింది అని అంటుంటే, కొట్టి ఫోన్లో చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏ సంబంధం లేదనిపిస్తుంది. అంటే ఏంటి జ్యోతి, మీ కూతురు అబద్ధం చెప్తుందా అని ఇందుమతి అంటుంటే, నేను అలా అనలేదు, కుట్టి వస్తానని చెప్పింది కదా, మరి ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఆయన కుట్టి ఎవరు, అనాథ, అనంద దానికి వస్తాదని చెప్పింది, మళ్ళీ ఎందుకు రాలేదని ఆరా తీయడం అవసరమా జ్యోతి అని ఇందుమతి అంటుంటే, అది కాదు అత్తయ్య గారు, నేను కుట్టి వస్తానని చెప్పింది, ఎందుకు రాలేదని అడుగుతున్నానంతే. ఇప్పుడు జీవన వచ్చింది కదా, ఇప్పుడు జీవనతో రాఖీ కట్టించండి అని అంటుంటే ఇక సూర్య కూడా, సరే జ్యోతి, మనం ముందు జీవనతో రాఖీ కట్టిద్దాం, ఆ తర్వాత కుట్టి వస్తానని చెప్పింది కదా, కుట్టితో రాఖీ కట్టిద్దాం అని అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక సీతన్ అని పిలుస్తుంటే, ఏమొద్దు డాడీ, సీతని నేనే పిలుస్తాను అని చెప్పి ఇక సీతన్ సీతన్ అని చెప్పి ఇక జీవన పిలుస్తూ ఉంటుంది. వాడు ఇంకా రావడం లేదేంటి, ఈ అక్క గిఫ్ట్ ఏదో అడుగుతుందని లోపలే ఉన్నాడా ఏంటి అని జీవన అంటుంటే, వాడు అలా ఏమనుకోడు జీవన, అక్క ఏమడిగినా ఇచ్చేస్తాడు అని జ్యోతి అంటుంటుంది. మరి ఇంకా రాలేదేంటి అని పిలుస్తూ ఉంటే, వాడు టెర్రస్ మీద ఉండుంటాడు, నేను ఫోన్ చేస్తానని చెప్పి ఇక సూర్య సీతన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక సీతన్కి ఫోన్ చేసి, సీతన్ పైన ఉన్నావు కదా, నువ్వు కిందికి రా,
జీవన అక్క వచ్చింది రాఖీ కట్టడానికి అని చెప్పి అంటుంటే, నేను అక్కడ లేను డాడ్, నేను ఇక్కడికి వచ్చాను, పుట్టి అక్క దగ్గరికి వచ్చాను అని అంటుంటే, నువ్వు అక్కడికి వెళ్ళావా? వాళ్ళిద్దరూ ఇక్కడికే వస్తానని చెప్పారు కదా అని జ్యోతి తీసుకుంటూ ఉంటుంది ఫోన్. అవును చెప్పారు, కుట్టి అక్క అక్కడికి వచ్చిందా అని అంటుంటే, లేదు రాలేదు, జీవన అక్క వచ్చింది అని చెప్పి అంటుంటే, మరి నేను కుట్టి అక్క కోసం ఇక్కడికి వచ్చాను, కుట్టి అక్కతో రాఖీ కట్టించుకొని ఆ తర్వాత అక్కడికి వస్తాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటాడు. జీవన ఇక ఏమైంది అని అడుగుతూ ఉంటే, సీతన్ అక్కడికి వెళ్ళాడంట కుట్టితో రాఖీ కట్టించుకుంటానికి. అప్పుడు జీవన కోపంగా, అంటే నేను ఇక్కడికి వచ్చింది ఫూల్ అయ్యాను, వాడు అక్కడికి వెళ్తాడా కుట్టితో రాఖీ కట్టించుకోవడానికి? ఆ నేనెందుకు వచ్చాను, పనిపాట లేక వచ్చానా? ఆయన సీతన్ నాకు తమ్ముడా ఆ కుట్టికి తమ్ముడా? ఎప్పుడు చూసినా కుట్టి బదనే చేస్తుంటాడు. అది కాదు జీవన, వాడికి చిన్నప్పటి నుంచే కుట్టి అంటే అభిమానం, ప్రేమ ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పుడు ప్రేమగా చూసుకోవడం వల్ల సీతన్ అలా ఉన్నాడంతే. అంటే కుట్టి ఏమో ప్రేమగా, నేనైతే కాదా? అది కాదు జీవన, వాడు వస్తాడు కదా నేను అడుగుతాను అని అంటుంటే, ఏమొద్దు నీకో దండం, నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఆగు జీవన అని అంటుంటే, నేనెందుకు ఆగాలి? సీతన్ అయితే ఆపలేదు కానీ నన్నే ఆపుతున్నావా? నీకో దండం తల్లి, నీకు ఉత్తమ అవార్డు ఇవ్వాలి అని చెప్పి కోపంగా జీవన అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక జ్యోతి జీవన అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏంటో అని అంటుంటే, ఏంటి జ్యోతి, జీవన గొడవ చేసే దానిలా కనిపిస్తుందా? అది ప్రేమగా ఇక్కడికి వచ్చింది కానీ వాడు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? పుట్టేకున్న విలువ జీవనకి లేదు అని అనుకుంటారు కదా. ఆ ఇక సూర్య తప్పు వాడిదే. పుట్టిని జీవనని ఇద్దరిని ఇంటికి పిలిచినాం కానీ వాడు అక్కడికి వెళ్ళడం ఏంటి అని సూర్య అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆనంది తయారు చేసిన రాఖీని పట్టుకొని, శివయ్య నేను ఎంతో ఇష్టంతో ఈ రాఖీని చేశాను కానీ ఈసారి కూడా రాఖీ కట్టలేకపోతున్నాను. ముందంటే అవకాశం లేక కట్టలేదు కానీ ఇప్పుడు అవకాశం ఉండి ఈ రాఖీ కట్టలేకపోతున్నాను. వచ్చే సంవత్సరమైనా ఈ రాఖీ నా తమ్ముడికి కట్టేటట్టు చూడు శివయ్య అని చెప్పి ఇక రాఖీని దేవుడు దగ్గర పెడుతూ ఉంటే, అప్పుడే ఇక పిలుస్తూ ఉంటాడు అక్క అని చెప్పి. ఇక ఒక్కసారిగా సీతన్ వాయిస్ లా ఉందని చెప్పి ఇక ఆనంది వెళ్తుంటే, నీకోసమే ఇక్కడికి వచ్చాను కుట్టి అక్క, నువ్వు రాఖీ కడతావని నీతో రాఖీ కట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి సీత నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటుంటే, నీకోసం వచ్చాను అక్క అని చెప్పి అంటుంటే ఇక అందరూ అప్పుడే వస్తూ ఉంటారు. ఇక ఆదిత్య సీతని చూసి హాయ్ సీతన్ అని చెప్పి అంటుంటే, హాయ్ బావగారు అని అంటుంటాడు. అవును జీవన ఇప్పుడే అక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటుంటే, వెళ్ళనివ్వండి బావగారు, నేను కుట్టి అక్కతో రాఖీ కట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ కుట్టి అక్కతో రాఖీ కట్టించుకుంటాను, ఆ తర్వాత జీవన అక్కతో కట్టించుకుంటాను అని చెప్పి అంటుంటే, అదేంద్రా అలా అంటావు, జీవనతో రాఖీ కట్టించుకో అని ఆనంది అంటుంటే, లేదక్క ముందు నేను నీతే రాఖీ కట్టించుకుంటాను అని చెప్పి ఇక అంటుంటే, అప్పుడు సునంద మీ అక్కేమో నీ గురించి ఆరాటపడుతుంది, నువ్వేమో మీ అక్క గురించి ఆరాటపడుతున్నావు, మీ ఇద్దరికి ఒకరినొకరికి ఇంత ప్రేమ ఎప్పుడు కలిగింది అని అంటుంటే, ఇదో పెద్ద కథలే నాకు ఆనంది చెప్పిందిలేమ్మా అని ఆదిత్య అంటూ ఉంటే, అప్పుడే ఇక శశికాంత్ కూడా వస్తూ ఉంటాడు. నువ్వు ఎంతో ఇష్టంతో చేసావు కదమ్మా పాయసం, ప్రేమతో చేసావు కాబట్టి సీతన్ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు రాఖీ కట్టమ్మా అని అంటుంటే, ఇక వెంటనే ఆనంది లోపలికి వెళ్ళి, తమ్ముడు ఆగు నేను ఎప్పుడే వస్తానని చెప్పి ఇక రాఖీ అన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. తమ్ముడు ఇలా కూర్చో అని చెప్పి ఇక సీతని కూర్చోబెడుతూ ఉంటుంది. ఇక సీతనికి బొట్టు పెట్టి ఆరతి ఇస్తూ ఉంటుంది. ఇక సీత ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది సీతన్కి రాఖీ కట్టబోతుంటే, ఆదిత్య ఈ రాఖీ స్పెషల్ ఏంటో తెలుసా సీతన్, మీ అక్క గుడికి వెళ్ళి శివయ్య దగ్గర అభిషేకం చేసి శివయ్య దగ్గర పెట్టిన రక్షని ఆ రక్షతో రాఖీ చేసింది. ఈ రాఖీ చాలా స్పెషల్, మీ అక్క ఆశీర్వాదమే కాకుండా ఆ దేవుడి ఆశీర్వాదం కూడా నీతో ఉంది, అందుకే ఇలా చేసింది అని చెప్పి అనగానే, సీతన్ ఇదేమి కొత్త కాదు బావగారు, మా అక్క అంతే, ఎప్పుడు ప్రేమని ఇలానే చూపిస్తూ ఉంటుంది, మా అక్క చూపులో ప్రేమ ఉంటుంది, మా అక్క మాటల్లో ప్రేమ ఉంటుంది, చేతుల్లో ప్రేమ ఉంటుంది, అసలు మా అక్కే ప్రేమ సాగరం అని అంటుంటే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. కట్టక్క రాఖీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆనంది రాఖీ తీసి ఆప్యాయంగా
కన్నీళ్ళ బాష్పాలతో సీతల్కి రాఖీ కడుతూ ఉంటే ఇక సీతల్ ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక రాఖీ కట్టగానే నన్ను ఆశీర్వదించు అక్క అని చెప్పి ఇక ఆనంది కాళ్ళు మొక్కుతూ ఉంటే ఇక ఆనంది సీతని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఉంటారు, పాయసం. ఇక ఆనంది జీవన నీ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉందిరా, నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటూ ఉంటుంది. నీకు చాలా స్పెషల్ గిఫ్ట్ ఉందక్క అని అంటుంటే ఈ గిఫ్ట్లన్నీ నాకేమొద్దురా, ఆ అక్కడికి వెళ్ళు, జీవన వెయిట్ చేస్తుందేమో అని ఆనంది అంటుంటే అదేం కుదరదు, నువ్వైతే గిఫ్ట్ తీసుకోవాలి, ఈరోజు రాఖీ పండుగ, తమ్ముడు ఇస్తే తీసుకోవా అని అంటుంటే ఇక ఆదిత్య నువ్వు ఇచ్చేయి సీత, నేను కూడా నీ సపోర్టే అని చెప్పి అంటుంటే గుడ్, బావగారంటే నీలా ఉండాలి అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే సీతన్ లోపలికి వెళ్ళి గిఫ్ట్స్ తీసుకోవడానికి వెళ్తుంటాడు. అదేంటి ఆదిత్య గారు మీరు కూడా అంతే అని అంటుంటే ఇక అప్పుడే సీతన్ గిఫ్ట్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా లోపల నుంచి గిఫ్ట్ తీసి రింగ్స్ చూపిస్తూ ఉంటాడు. నేను మీ పెళ్లి చూడలేకపోయాను కదా, అందుకే ఈ రింగ్స్ తెచ్చాను, మీ ఇద్దరు ఒకరికొకరు మార్చుకోవాలి, ఇలా మార్చుకుంటే మీ పెళ్లి చూసినట్టే ఉంటుంది అని చెప్పి సీతను అంటుంటే ఇక ఆనందంగా ఆదిత్య నువ్వు మంచి పని చేసావు సీత, ఇప్పుడే ఈ రింగ్ మార్చుకుంటాము అని చెప్పి ఇక వెంటనే ఆనంద్కి ఆ రింగ్ పెడుతూ ఉంటాడు. ఇక ఆనంద్ కూడా రింగ్ తీసి ఆదిత్యకి పెడుతూ ఉంటే ఇక అప్పుడే సీతన్ ఫోటో తీస్తూ ఉంటాడు. ఇక సునంద ఇంకేమో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు అని అంటుంటే పోలడు, ప్రేమను మా అక్క కోసం తెచ్చాను అని చెప్పి లోపల ఉన్న గిఫ్ట్స్ అన్ని తీస్తూ చూపిస్తూ ఉంటాడు. కమ్మలు, నగలు, గాజులు అన్నీ ఉంటాయి. ఈ కమ్మలు నీకోసమే తెచ్చానక్క, ఈ కమ్మలు ఇప్పుడు పెట్టుకుంటావా అని చెప్పి అంటుంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య పెట్టుకో ఆనంది, మీ తమ్ముడు నీకు ప్రేమతో తెచ్చాడు కదా, పెట్టుకో అని చెప్పగానే వెంటనే ఆనంది ఆ కమ్మల్ని తీసి ఆనందంగా వెంటనే ఆ కమ్మల్ని పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో ఆదిత్య ఆనందికి ఇద్దరికి శోభనం ఏర్పాట్లు చేస్తారు. ఇక ఆనందిని ప్యాలెస్ తీసుకొని లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు పాలు తాపించుకుంటూ ఉంటారు. వెంటనే ఆదిత్య ఆనందిని అలా చూస్తూ ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక ఆనంది కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు ఒకరికొకరు కలిసిపోతూ ఉంటారు. నచ్చితే లైక్ చేయండి.